నమస్కారం వీటిలి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కొనసాగిన ఎదురుకాల్పులు. 2 ఉగ్రవాదుల హతం. గాలింపు చర్యలను ముమ్మరం చేసిన సైన్యం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అందరూ అసూయపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర. శాఖ భూదందాలపై సిట్ విచారణ నిరుపయోగమన్న వైసీపీ నేత బొత్స. సిబిఐ సమగ్ర విచారణతోనే నిజానిజాలు నిగ్గు తేలుతాయని స్పష్టీకరణ. పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ హరిబాబు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు దిశగా ప్రజలు సమాయత్తం కావాలని పిలుపు. వివరాలు చూస్తే నకిలీ నోట్లు చలామణి చేస్తున్న పాత నేరస్తుడు మహమ్మద్ సయీద్ అలీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బంగాల్ రాష్ట్రానికి చెందిన నకిలీ కరెన్సీ ముఠాతో సంబంధం ఉన్న ఖైముల్తో పరిచయం ఏర్పరచుకున్న సయీద్ సులువుగా సొమ్ము సంపాదించాలన్న ఆశతో కోల్కతాకు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ 2 లక్షల అసలు కరెన్సీని ఇచ్చి నకిలీ కరెన్సీ 4.16 లక్షలు తీసుకున్నాడని వివరించారు. అక్కడ నుంచి హైదరాబాద్కు చేరుకున్న నిందితుడు కొంత కరెన్సీని ఖర్చు చేసి విశాఖ నగరానికి చేరినట్లు చెప్పారు. ముందస్తు సమాచారంతో రైల్వే స్టేషన్లో నిందితుడిని సయీద్ను అదుపులోకి తీసుకుని 4.8 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఖైముల్ అనే మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు వివరించారు. తెలియదు వీడు 1 lakh రూపీస్ వీడి ఫ్రెండ్ ఇక్బాల్ ద్వారా హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. వీడు వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి 4,08,000 యాక్చువల్గా 4 లక్షల చిల్లర 4,16,000 ఇచ్చాడు వాడు. సుమారుగా ఒక 8,000 అంతా అక్కడ కలకత్తాలో ఖర్చు అయిందని చెప్తున్నాడు. సో మిగతా డబ్బులు వీడు పట్టుకొస్తుండగా మాకు వచ్చినటువంటి రిలయబుల్ సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మన రైల్వే స్టేషన్ నుంచి దిగి వాళ్ళు వస్తుంటే బస్ స్టాండ్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారు చాలా చాకచక్యంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం జరిగింది. వాడిని కంప్లీట్గా సెర్చ్ చేస్తే ఈ డబ్బులు దొరికాయి. సో ముందు అదేదో దొంగతనం కేసు అనుకున్నారు కానీ తర్వాత క్లియర్గా వెరిఫై చేస్తే వాడు ఒప్పుకున్నాడు ఇది కౌంటర్ ఫిట్ కరెన్సీ అని. సో వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. సో దీని పూర్వపరాలన్నీ కూడా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్కి పాయింట్అవుట్ చేస్తాయి కాబట్టి ఇది ఈ కేసుని సిఐడికి కానీ లేదంటే ఎన్ఐఏకి కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వీడి అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో దాంతో సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. సో రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని మిగతా వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి చేస్తున్న విన్నపం ఏంటంటే ఈ కరెన్సీ చూస్తే మీరు సామాన్య వ్యక్తులకి పాపం చాలా కనిపెట్టలేని విధంగా ఈ కరెన్సీ ఉంది. బొమ్మ కూడా కొద్దిగా రఫ్గా కనిపిస్తుంది ఒరిజినల్ నోట్లో. ఇక్కడ చూస్తే మీకు ప్లెయిన్గా అనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ అశోక్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో అది కూడా రఫ్గా కనిపిస్తుంది మనకు ఒరిజినల్ నోట్లో. ఈ డూప్లికేట్ నోట్లో మీకు అది కూడా ప్లెయిన్గా కనిపిస్తుంది. సో ఇవి కంపల్సరీగా ఈ నోట్లు మార్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి ప్రజలు వ్యవహరించారు. జీవీఎంసీ 67వ వార్డు పరిధిలోని బుచ్చిరాజుపాలెం ప్రాంతంలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఐపీడీఎస్ పథకం ద్వారా సుమారు 2.99 కోట్ల రూపాయల వ్యయంతో 33/11 ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం రూపుదిద్దుకుందన్నారు. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ ఉప కేంద్రం ప్రారంభం కావడం ఆనందదాయకమన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో విద్యుత్ వినియోగదారులకు ఇకపై విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు ఉండవన్నారు.
ప్రతి ఇంటిలో ఎల్ఈడి లైట్లు వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు కరెంటు బిల్లుల రుసుము కూడా తగ్గుతుందన్నారు. మన గృహానికి అవసరమైన విద్యుత్ మనమే తయారు చేసుకునేందుకు సోలార్ పవర్ సిస్టమ్ చక్కని ప్రత్యామ్నాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచి లబ్ధి పొందాలని ఎంపీ సూచించారు. సూర్యుడు ఉదయిస్తే సూర్యరశ్మి ద్వారా వేడి నీళ్ళు వస్తాయి. సోలార్ రూఫ్ టాప్ పవర్ అనుకుంది అంటే శిలా ఫలకాలు మనం పెట్టుకుంటే సోలార్ ఫలకాలని సూర్యుడు ఉదయిస్తే సూర్యుడి నుంచి వచ్చే కాంతి ద్వారా ఆ ఫలకాలు కరెంటు ఉత్పత్తి చేసి మన ఇంటికి ఇస్తాయి. అంటే మన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం ద్వారా. దీనికి ఖర్చు కూడా కొద్దిగా అవ్వదు. 50% సబ్సిడీ ఉంది, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మీ బిల్లులు కరెంటు బిల్లులు దాదాపుగా మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతాయి. కొద్దిగా మనం పెట్టుబడి పెట్టాము సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే మన ఇంటికి కావాల్సిన విద్యుత్తుని మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎట్లా ఏర్పాటు చేసుకోవాలంటే మీకు అధికారులు సూచనలు ఇస్తారు. చాలా సింపుల్. 25 రూపాయలు కడితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. లైట్ అదే మనకు వస్తుంది, కానీ గతంలో ఉన్న ఖర్చు కంటే. విశాఖలో నెలకొన్న భూ కుంభకోణాలపై సిట్ విచారణ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే భూ కబ్జాలకు పాల్పడిన వేళ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం కేవలం సిట్ విచారణ అంటూ కాలయాపన చేయడం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికార వర్గాన్ని తప్పించేందుకేనని ఆరోపించారు. స్థానిక మంత్రి వారి బంధుగణం ఈ భూ కబ్జాల్లో ఉన్నారని, అధికార పార్టీ నాయకులు ఎవరికి అవకాశం ఉన్న చోట వారు భూదందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సాక్షాత్తు మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే నగరంలోని దస్పల్లా భూములు అన్యాక్రాంతం అయ్యాయని గుర్తు చేశారు. విశాఖ భూ కుంభకోణంపై చిత్తశుద్ధి ఉంటే కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కుటిల రాజకీయాలు మాని భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టేలా సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా విశ్వాసం లేదు. స్థానిక పోలీస్ మీద మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం మీద విశ్వాసం లేదు అనేది ప్రకటిస్తున్నాం. మాకే కాదు, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజలకి కూడా ఇవాళ ఉన్న ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. మనం చూస్తున్నాం. సాక్షాత్తు మంత్రిగా ఉంటున్న మంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ కుంభకోణంలో మంత్రి గారి తనయుడు, మంత్రి గారి అల్లుడు, మంత్రి గారి మరి తోడలుడు, మంత్రి గారి సహచరులు, మంత్రి గారి తాలూకా అందరూ ఉన్నారని అన్ని పేపర్లు కూడా కోడే కూర్చున్నప్పటికి కూడా ఇవాటి కూడా కనీసం మరి పిలిచి విచారణ జరగకపోవడం అనేది చూసిన తర్వాత ఇంకా సిట్ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఎవరిని విచారిస్తారు? మీరు ఎవరైతే వీటి మీద మాట్లాడితే వాళ్ళు పిలిచి విచారిస్తారంట. ఏమండి మీరు దీని మీద మాట్లాడారు, మీరు వచ్చి ఏంటి మీ రుజువు చెప్పండి, సాక్ష్యం చెప్పండి అడుగుతున్నారు. అయ్యా భీమునిపట్నంలో వచ్చి ఈ ఆనందపురం మండలంలో ఈ రకమైన భూ కబ్జా జరిగింది, లేదు మధురవాడలో ఈ రకంగా జరిగింది, లేదు ఎక్కడ పెందుతులో జరిగింది, లేదు అనకాపల్లిలో జరిగింది అని చెప్తే అక్కడికి వెళ్ళి నిజమాబద్ధం అంటే అర్థం కాదు. నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినావు. కంచె చేను మేసిన చందంగా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ అవినీతి అధికారుల భరతం పట్టాల్సిన పోలీసులు అవినీతి నిరోధక శాఖ దాడులను ఎదుర్కొన్నారు. గాజువాక పోలీసులు ఓ లారీని విడుదల చేసే క్రమంలో లంచం డిమాండ్ చేయడంతో నగర పోలీస్ కమిషనర్ వారిపై వేటు వేసి కేసును ఏసీబీ అధికారులకు అప్పగించారు. దీంతో గాజువాక సౌత్ సబ్ డివిజన్లో అనీసా అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సంబంధిత వివరాలను తెలియజేస్తూ ఈ నెల 5వ తేదీన రాత్రి సమయంలో శ్రీనగర్ ప్రాంతంలో లారీ క్లీనర్ డ్రైవర్ను హత్య చేసిన కేసులో లారీని సీజ్ చేసిన గాజువాక పోలీసులు లారీ విడుదల నిమిత్తం కానిస్టేబుల్ వర్మ 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు. బేరం కుదరకపోవడంతో యజమాని పోలీస్ కమిషనర్ను ఆశ్రయించగా విషయం తెలుసుకున్న సిపి ఆగ్రహించి సదరు కేసును తమకు అప్పగించినట్లు చెప్పారు. ఈ మేరకు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నెంబర్ 431/17లో లారీలో ఒక మర్డర్ జరిగింది. ఆ లారీలో మర్డర్ జరిగింది కాబట్టి ఆ లారీ క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు. ఆ లారీ
సీజ్ కూడా చేయలేదు. ఆ లారీ ఓనర్ ఏమో రిలీజ్ కోసం వాళ్ళ తాలూకా రిప్రజెంటేటివ్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. వాళ్ళు 12వ తారీఖు రాత్రి వచ్చి కనుక్కుంటే ఈ స్టేషన్లో ఆనంద వర్మ అని చెప్పే కానిస్టేబుల్ సిఐతో మాట్లాడి వాళ్ళు 13వ తారీఖున రమ్మన్నారు. 13వ తారీఖున వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేత ఒక అండర్టేకింగ్ అది తీసుకున్నారు. ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. తీసుకున్నాక ఈ స్టేషన్ కానిస్టేబుల్ ఏమో మొదట 40,000, తర్వాత అది 25,000 ఇవ్వమని చెప్పి ఇస్తేనే రిలీజ్ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. అది రిజిస్టర్డ్ కేస్ అదర్స్ అని చెప్పి కేసు కట్టి ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఈ రికార్డ్స్ ఇక్కడ లారీ సీజ్ చేయకుండా స్టేషన్ ప్రిన్సిస్లోకి ఎలా వచ్చింది అన్న విషయాలు పరిశీలిస్తున్నాం. అలాగే రికార్డ్స్ పరిశీలించి ఎవరు దీనికి బాధ్యులు అన్నది నిర్ధారణ చేస్తున్నాం. రాబో పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల హామీని అమలు చేయాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీలు గుప్పించి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్న తరుణంలో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలకు చట్టసభల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశం పటిష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రకటించిన విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని, లేకుంటే మహాపోరాటానికి సైతం సిద్ధపడతామని హెచ్చరించారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో 33% రిజర్వేషన్, మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఇక్కడ సిపిఎం పార్టీగా ధర్నా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాలు దాటిపోయింది. మహిళలకి పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ కూడా మేము మహిళల పక్షాన్ని ఉంటాం, ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తామో, బిల్లు పాస్ చేయిస్తామని చెప్పారు. అయితే రాజ్యసభలో పాస్ అయిన బిల్లు ఇప్పటికి వచ్చి లోక్సభలో కూడా పెట్టలేదు. అయితే మేము కోరుకుంటున్నది, ఈరోజు మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో సగభాగంగా ఉన్నాం. ఇప్పుడు కొత్త డిమాండ్ కూడా ముందుకు వస్తూ ఉంది. 33% రిజర్వేషన్ కాదు, జనాభాలో మేము సగం కాబట్టి 50% రిజర్వేషన్ మహిళలకు ఖచ్చితంగా కల్పించాలి అని చెప్పి యువతరం ఈరోజు డిమాండ్ పెడుతూ ఉన్నారు. ఆ రకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా జీవీఎంసీ పరిధి 66వ వార్డు కొత్తపాలెం సర్వే నెంబర్ 176లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని సింహాచల దేవస్థాన అధికారులు సిబ్బందితో కూల్చివేశారు. ఈ మేరకు దేవస్థాన ఈవో రామచంద్రమోహన్ మాట్లాడుతూ కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ కార్పొరేటర్ ఐతంశెట్టి కోటేశ్వరరావు తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్తో ఎటువంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దేవస్థానంకు చెందిన భూమిలో నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో తాము కౌంటర్ ఫైల్ వేయగా కోటేశ్వరరావు వేసిన ఇంజెక్షన్ ఆర్డర్ వికెట్ అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము సిబ్బందితో కలిసి నిర్మాణాన్ని కూల్చివేసినట్లు చెప్పారు. కోర్టు తుది ఉత్తర్వుల మేరకే తమ కర్తవ్యం ఉంటుందని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు. తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు పొందడం జరిగింది. ఆ ఇంజక్షన్ ఉత్తర్వులు సమయంలో ఉన్నంతస్తులు భారీ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. స్లాబ్ వేయడం జరిగింది. అయితే దేవస్థానం కోర్టులో పవర్ వేసిన తర్వాత ఆ ఇంజక్షన్ వికెట్ అయ్యింది. వికెట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ భవన నిర్మాణాన్ని తొలగిస్తూ ఉంది. ఎవరైనా తాత్కాలికంగా ఉత్తర్వులు కింద అక్కడున్న అల్టిమేట్గా ఏంటంటే కోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వులకు లోబడి ఆ రిజల్ట్ భూ ఆక్రమణలకు పాల్పడ్డానంటూ తనపై వచ్చిన వార్తలు అవాస్తవాలని, కావాలనే కొంతమంది తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అనకాపల్లి శాసనసభ్యులు పీలా గోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 70 ఏళ్లుగా తమ కుటుంబం సాగు చేసుకుంటుందని అన్నారు. అటువంటి భూమిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సొంత స్థలంలో జీడి, మామిడి తోటలను 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు వివరించారు.
మాకు ఉన్న ఆస్తులను కాపాడుకుంటే చాలునని, ప్రభుత్వ భూమి ఆక్రమించుకోవాల్సిన అవసరం తమకు లేదని పీలా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్థికంగా స్థిరపడ్డ తాను రాజకీయంగా ఎదగడం ఓర్వలేకనే కొంతమంది తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. సిట్ నుంచి ఇప్పటి వరకు తనకు పిలుపు రాలేదని, ఒకవేళ పిలుపు వస్తే తగిన ఆధారాలతో సిట్ ముందు హాజరయ్యేందుకు తాను సిద్ధమని పీలా స్పష్టం చేశారు. మా తండ్రి గారు యావత్ విశాఖపట్నం జిల్లాకు కాదు, ఆల్మోస్ట్ మన ఉత్తరాంధ్ర అందరికీ తెలుసు. మా ఫాదర్ ప్రతి రూపాయి కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేశారు. మా ఫాదర్ అంతా కూడా కష్టార్జితం. అది ఆల్మోస్ట్ నాకంటే మీకు ఎక్కువ తెలిసి మా నాన్నగారితో పొలిటికల్గా ఉన్నారు కాబట్టి. అలాగే మా తమ్ముడు కూడా, మీ అందరికీ కూడా మా ఫాదర్ 95 నుంచి 96 వరకు మొత్తం 70 ఎకరాలు పర్చేజ్ చేశారు. ఆ 70 ఎకరాలు కూడా మొత్తం 6 వాటాల్లో 6 అన్నదమ్ములు, 6 వాటాల్లో 4 వాటాలు మా ఫాదర్ పర్చేజ్ చేయడం జరిగింది. ఆ 4 వాటాలు, 2 వాటాలు ఈ మా 4 వాటాల మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా 14 సంవత్సరాలు జిల్లా కోర్టులో కోర్టు వ్యవహార పంపకాల దగ్గర కోర్టు వ్యవహారంలో 4 ఓటాలని 2 ఓటాలు అన్నాం. మా ఫాదర్ కంపెనీలో నుంచి 6 ఓటాలని ఆ కోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది 6 ఓటాలని. దాంట్లో 2005లో ఆ రోజు జడ్జిమెంట్లో కూడా రెవెన్యూ అధికారులు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు. అలాగే దీని మీద ఏ ఒక్కరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. నేను ఎవిడెన్స్తో పేపర్స్ కూడా అన్ని కూడా ఇక్కడ పట్టుకొని చేయడం జరిగింది. అందరికీ ఎవిడెన్స్ కూడా ఈరోజు సబ్మిట్ చేయడం కూడా విత్ డాక్యుమెంట్స్, పాస్బుక్లు, టైటిల్ డీడ్స్ ఈరోజు డౌన్లోడ్ చేసినవి కూడా అన్ని రెడీ చేసి పట్టుకున్నాం. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మా కాలంలో 100 రూపాయలకే పెద్ద బియ్యం బస్తా వచ్చేది. ఇప్పుడు చూడు, అన్ని వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. నిజానికి ఒక కుటుంబానికి నెలకి ఎంత ఆదాయం ఉంటే సరిపోతుంది? ఓ 10,000 ఉంటే సరిపోతుంది. ఉండాలిగా. అందుకే మన సీఎం గారు కుటుంబ వికాసానికి 15 సూత్రాలు చెప్పారు. ప్రతి ఇంటికి నెలకి కనీసం 10,000 రూపాయల ఆదాయం తక్కువ కాకుండా వివిధ పథకాలు ప్రవేశపెట్టారు. మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున కుటుంబానికి 24 కిలోల బియ్యం 24 రూపాయలకే అందిస్తున్నారు. వాటికి సరిపడా సరుకులు, పప్పు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఆనందంగా బతకొచ్చు కదా. సీతమ్మ లాంటి మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. అంతేనా, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు 5 రెట్లు పెన్షన్ పెంచి ఒకప్పుడు పట్టెడన్నం, కూడుగుడ్డకు అలమటించే పీడిత బలహీన వర్గాలకు చంద్రన్న రాక ఒక అదృష్టంగా మారింది. ఈ ఎన్టీఆర్ భరోసా పథకం దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా పథకం. అందరి అభివృద్ధి, అదే చంద్రబాబు దృఢ సంకల్పం. వెల్కమ్ బ్యాక్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ 154వ రోజుకు చేరుకోవడంతో విశాఖ పార్లమెంట్ సభ్యులు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని కొనసాగిస్తూ నిర్విరామంగా కృషి చేస్తున్న పలువురిని ఈ సందర్భంగా ఎంపీ హరిబాబు అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ మేరకు వేదికపై హరిబాబు ప్రసంగిస్తూ సామాజిక బాధ్యతగా స్వీకరించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా అందరూ కొనసాగించడం ఆనందదాయకమన్నారు. ఇంటి పరిశుభ్రత మొదలుకొని పరిసరాలు, గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వచ్ఛందంగా రూపాంతరం చెందిన నాడే దేశంలో స్వచ్ఛ భారత్ కళ సాకారమవుతుందన్నారు. ఈ స్వప్నాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆడారి కిషోర్ బాబు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, అధ్యక్షులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మనకన్నా స్వాతంత్రం లేదంటే అక్కడ ప్రభుత్వాలు ఏమని చెప్పి ఇమీడియట్ గా 154 రోజుల పాటు నేను ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాను. అనేక సంస్థల్లో నేను పాల్గొన్నాను. పాల్గొనటమే కాదు, స్వచ్ఛ భారత్లో ఆ సంస్థలకు చెందినటువంటి వారిని అందరినీ భాగస్వాములు చేశాను. వారందరి సహకారంతోనే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా కొనసాగింది. కాబట్టి వాళ్ళందరికీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మనం ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి అని చెప్పి అడారి కిషోర్ కుమార్ గారు చెప్పినప్పుడు తప్పకుండా వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. వెన్నుతట్టి ఇంకా ముందుకెళ్ళండి అని ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ ధృవీకరణ పత్రాలు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేద్దాం, అందులో నేను కూడా పాల్గొంటానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. స్వచ్ఛ భారత్ అనగానే
దాంట్లో చెప్పారు మాధవ్ గారు వివరంగా అన్ని విషయాలు కూడా. మనం స్వచ్ఛంగా ఉండడం, మన దేహం పరిశుభ్రంగా ఉంచుకోవటం, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవటం, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం, మనం ఏ సంస్థలో ఉంటున్నామో ఆ సంస్థని పరిశుభ్రంగా ఉంచడం, మనం ఉండే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, తద్వారా మన రాష్ట్రాన్ని పరిశుభ్రం చేయడం, అన్ని రాష్ట్రాలు పరిశుభ్రం అయితే మన దేశాన్ని పరిశుభ్రం చేసుకొని స్వచ్ఛ భారత్ను సాధించడం మనం లక్ష్యంగా. పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ పలువురు అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 45, 48, 49 వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొండవాలు ప్రాంతాలైన అచ్చెంనాయుడు తోట, దుర్గానగర్, అల్లూరి సీతారామరాజు కాలనీ, క్రాంతినగర్ తదితర ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన హుద్హుద్ గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు చెప్పారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని కొండవాలు ప్రాంతాలు, వాగులు, మురికి కాల్వలు, గడ్డలు పరిశీలించామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా గడ్డల్లో పూడికతీత పనులను చర్యలు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. జోన్ 4 పరిధిలోనే ఈ అచ్చెంనాయుడులో మిగిలిన పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ కాలనీలు ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ హుదూద్ హౌసింగ్ కాలనీ అనేది డెవలప్ చేస్తున్నారు. దీని యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏమిటి, ఈ యొక్క రోడ్ యాక్సెస్ ఏముంది అంటే కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. అదే మాత్రం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న మేజర్ రోడ్స్ ఫ్యూచర్లో ఎట్లా డెవలప్ చేయవచ్చు అనేది కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన విశాఖపట్నంలో ఉన్న మిగిలిన ఏరియాలాగా కూడా ఈ యొక్క ఏరియాలో కూడా కొద్దిగా రోడ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రసూతి ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించామని విశాఖ పార్లమెంట్ సభ్యులు కంబంపాటి హరిబాబు పేర్కొన్నారు. గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలో సోలార్ వాటర్ హీటర్ను స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ కేజీహెచ్, విక్టోరియా ఆసుపత్రుల్లో కేసుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రసూతి సేవలు అందిస్తున్న మిగిలిన అన్ని ఆసుపత్రుల్లో గర్భిణీలకు, బాలింతలకు సౌకర్యవంతంగా ఉండేందుకు సోలార్ వాటర్ హీటర్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే నేడు 3,56,000 ఎంపీ నిధులతో 15,000 లీటర్ల సామర్థ్యం ఉన్న హీటర్ను వేడి నీళ్ల కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్య, వైద్య రంగాల సమగ్ర అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా హరిబాబు పునరుద్ఘాటించారు. డెలివరీస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అత్యవసరమైనటువంటి వేడి నీటి సౌకర్యాన్ని ఇక్కడ కలుగు చేయడం చాలా సంతోషంగా ఉంది. మనకు విశాఖపట్నంలో డెలివరీ అనగానే ఘోష హాస్పిటల్ గుర్తొస్తుంది, విక్టోరియా హాస్పిటల్, తర్వాత కింగ్ జార్జ్ హాస్పిటల్. ఈ 2 హాస్పిటల్స్లో కూడా ఇవాళ చాలా ఒత్తిడి ఎక్కువైంది. మీరు కూడా పత్రికల్లో తరచుగా అక్కడ ఒక మంచం మీద 2 ఉంటున్నారనే విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రసూతి కేంద్రాలు ఒక్క కేజీహెచ్, విక్టోరియా హాస్పిటలే కాకుండా మనకి గోపాలపట్నం లాంటి హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా జరిగేటట్లు, అందరూ అక్కడికే ఒకే చోటకి వెళ్లకుండా వికేంద్రీకృతమైనటువంటి సౌకర్యంతో ఇక్కడ ఈ హాస్పిటల్ అభివృద్ధి పొందడం చాలా సంతోషకరం. ఇటీవల కాలంలో విమ్స్లో కూడా ఈ మెటర్నిటీ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా డెలివరీస్ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ కేజీహెచ్, విహెచ్, విక్టోరియా హాస్పిటల్ ఈ రెంటి మీద కూడా ఒత్తిడి తగ్గించి అనేక చోట్ల ఇటువంటి సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులో తేవడం. ప్రపంచ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యసాయి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో యువతకు స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీఎంకేవై, ఎన్ఎస్డిసి, డిడియు, జీకేవై తదితర పథకాల సహకారంతో యువతలోని నైపుణ్యాల్ని వెలికితీసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మన్యం ప్రాంతాల్లోని యువత ఎంతో ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యూత్, చిన్నపిల్లలు, టీనేజ్లో ఉండే పిల్లలు, డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళలోని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి, ముఖ్యంగా పేద ఫ్యామిలీస్ నుంచి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటే కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పించడం అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా ఈ కార్యక్రమం నడుస్తుంది. దీంట్లో DDUGK అయిన ప్రోగ్రామ్ ఉంది, ప్రధానమంత్రి కౌశల్ యోజన ఉంది, స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా ఓపెన్ జాబ్ మేళాస్ పెట్టడం, అదేవిధంగా స్కిల్ సెట్ చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళు చూసుంటారు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం, వాళ్ళ అనుభవాలు పంచుకోవడం మనం చూసాం. సో ఇవాళ నాకు ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా వచ్చిన ధైర్యం ఏంటంటే, ఉద్యోగం రావడం రాకపోవడం సెకండరీ ఆస్పెక్ట్, లైఫ్లో చిన్న నమ్మకం కలిగించే దిశగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను మా యాక్టివిటీస్ అయితే ముందుకెళ్తున్నాయి. ఎక్కడ పాడే నుంచి వచ్చిన ఒక అబ్బాయి వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం, ఒక అమ్మాయి లాస్ట్లో మాట్లాడింది, ఎంతో ధైర్యంగా ఎంతో ఆనందంగా మాట్లాడేది. ఒక అమ్మాయికి DDUGK మళ్ళీ ఉద్యోగం వచ్చింది, ఆ అమ్మాయి మళ్ళీ టీచింగ్ చేస్తుంది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి భానోజీ తోటకు చెందిన మహిళ అదృశ్యం కావడం, ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఆమె కుమారుడు తన తల్లి రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి తీవ్ర ఆవేదనతో వేడుకుంటున్నాడు. ఈ మేరకు స్థానిక టీడీపీ నేత మాట్లాడుతూ, భానోజీ తోట ప్రాంతానికి చెందిన అమ్మాజీ అనే మహిళ ఈ నెల 11వ తేదీ నుంచి కనిపించడం లేదన్నారు. ఆమె భర్త మరణించడంతో గత 20 ఏళ్లుగా కూలీ పనులు చేసుకుని కొడుకును పోషిస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 11వ తేదీ ఉదయం 8:30 ప్రాంతంలో గాజువాక కోడలిలో కూలీ పనులకు వెళ్లగా మరలా ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు. దీంతో ఆమె ఆచూకీ కోసం బంధువులు, స్థానికులు గాలించినా ఎటువంటి ఫలితం లేదన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. అడుగుతుందనేసి ఏమన్నా కానీ ఎవరితో అన్నా కానీ ఏదైనా చేసినట్టు గత 25-30 సంవత్సరాలు పెట్టి స్థానికురాలుగా ఉన్నది. తను భర్త పోయి 20 సంవత్సరాలు అయిపోయింది. బాబు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఆ పూర్ ఫ్యామిలీ కష్టపడడానికి కూలి పనికి డైలీ కష్టంగా వెళ్తుంటుంది. అదే మా ఇంటి పక్క నుంచి అమ్మాయి పని చేసుకోవడానికి వెళ్తే బతుకుదరి కోసం ఆ అమ్మాయి 11వ తారీఖున 8:30 నాతో మాట్లాడి వెళ్ళడం జరిగింది. అదే చూడటం ఆ అమ్మాయి మాట్లాడి వెళ్ళిన తర్వాత ఈ రోజుకి వచ్చి 4 రోజుల సమయం అయ్యింది. ఈ రోజుకి వచ్చి కూడా అమ్మాయి మిస్సింగ్ అసలు కనిపించడం జరగలేదు. వాళ్ళ బంధువులందరూ కూడా ఎక్కడికెక్కడికి అన్ని వాళ్ళ ఊర్లన్నీ కూడా గాలించారు. ఎక్కడ కూడా జాడ నీడ తెలియలేదు. ఈ రోజు కూడా ఇప్పుడు ఈ సమయం దాకా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఉన్నది అని కూడా చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు కూడా ఆచూకీ తెలియపరచలేదు. అందువల్ల డౌట్ వచ్చి ఈ రోజుని మేము 14వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ గాజువాక మెయిన్ పోలీస్ స్టేషన్. శిథిలావస్థకు చేరిన అంతర్జాతీయ క్రీడా మైదానమైన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు పూర్వవైభవం తీసుకురావాలని వైసీపీ యువజన విభాగం నేత కొండా రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికగా నిలిచిన ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధిని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని విమర్శించారు. ఎన్నికల వేళ క్రీడలకు పెద్దపీట వేస్తామన్న చంద్రబాబు సర్కార్ ఎంతో ఖ్యాతిగాంచిన ఈ స్టేడియం అభివృద్ధికి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువగా మోసం చేసింది ఎవరిని అంటే అది ఖచ్చితంగా యువతని అని మాత్రం మనం చెప్పగలం. ఇంటికో ఉద్యోగం అన్నారు, లేదా నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ కూడా అటకెక్కేసిన పరిస్థితి. మరోపక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకి క్రీడల పట్ల అత్యంత ఆదరాభిమానాలు ఉన్నాయి. కేవలం తన పరిపాలనలో మాత్రమే క్రీడలు అభివృద్ధి చెందుతాయి అన్న దిశగా ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ఈ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో 13 జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉంటే 13 జిల్లాలకి 14 ఎయిర్పోర్ట్లు ఆయన కట్టిస్తానంటే, ఈ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఏమో ఈ రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఉన్నాయి, 170 నియోజకవర్గాలకి 175 స్టేడియంలు నేను కడతాను,
ప్రతి స్టేడియంకి 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు అలాట్ అయినాయి అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి వాస్తవ పరిస్థితుల్ని యోజన విభాగంగా మేమందరం స్థానికులతో పరిశీలిస్తే ఇవన్నీ మాటలు కేవలం బూటకు మాటలు తప్ప ఆచరణలో ఎక్కడా లేవు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం. ఈరోజు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కనుక మీరు చూసినట్టయితే దీని చరిత్ర, ఆ నేలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంగా అది మారకముందు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి మల్లయోధులు కింగ్కాంగ్ గారు కానివ్వండి, దారాసింగ్ గారు కానివ్వండి, కోడి రామ్మూర్తి నాయుడు గారు కానివ్వండి, ఇటువంటి మహా యోధులందరూ కూడా. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బోని కృష్ణ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధ్యక్షునిగా నియమితులైన బోని కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న విజయవాడలో జరిగిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో తనను జిల్లా అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను వమ్ము చేయకుండా గ్రామస్థాయి నుండే పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. బహుజనుల సంక్షేమమే ధ్యేయంగా బీఎస్పీ పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా దేశంలో ఉంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి మాత్రమే ఓట్లున్నాయి. ఓట్లున్న పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ. దురదృష్టం ఏంటంటే మరి ప్రజల్ని కొన్ని దోపిడీ పార్టీలు, అగ్రకుల పార్టీలు మరి మోసం చేసి మరి ధనంతో, మరి మద్యంతో, మాయ మాటలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి ప్రజలను మోసం చేసి మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగిన ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ మాయ మాటలు తెలుసుకొని బహుజన్ సమాజ్ పార్టీని ఖచ్చితంగా రానున్న కాలంలో ఆదరిస్తారు. ఆ క్రమంలో మేము మరి ప్రజల్ని మేము ఎడ్యుకేట్ చేస్తాం. కళాభారతి అఖిల భారత హస్తకళల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఎంవీపీ కాలనీ, టీటీడీ కళ్యాణ మండపం వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ విశేషాలను నిర్వాహకులు ప్రసాదరావు వివరించారు. చేనేత హస్త కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో విశాఖలో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, చీరాల, ఉప్పాడ, కంచి, ధర్మవరం తదితర చేనేత కాటన్ వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ సహా ఎన్నో రకాల వస్త్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, నిర్మల్ టాయ్స్ తదితర వస్తువులు కొలువుదీరినట్లు వివరించారు. ఈ సదావకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని ఎగ్జిబిషన్ను తిలకించి చేనేత కళాకారులను ఆదరించాలని కోరారు. 25వ తేదీ వరకు 12 రోజుల పాటు అఖిల భారత హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా సుమారు 6 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు తాము తయారు చేసినటువంటి హస్తకళా వస్తువులను ఇందులో ప్రదర్శన ఉంచారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, పోచంపల్లి ఇట్లాంటి చేనేత వస్త్రాలే కాకుండా కొండపల్లి బొమ్మలు, ఏటుకొప్పాక బొమ్మలు, కలంకాయి, పెయింటింగ్స్, డిజైన్స్, శారీస్ ఇలా ఎన్నో రకాలైనటువంటి చేనేత వస్త్రాన్ని ప్రదర్శన ఉంచాము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 100కు పైగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణ విషయాలు చూస్తే ఋతుపవనాల చురుకుదనంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడి క్రమేణా వాయుగుండంగా మారనుందని, ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 31.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 31.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 27.0 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 26.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కొనసాగిన ఎదురుకాల్పులు, 2 ఉగ్రవాదులు హతం, గాలింపు చర్యలను ముమ్మరం చేసిన సైన్యం. వ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ
అందరూ అసూయపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర. శాఖ భూదందాలపై సిట్ విచారణ నిరుపయోగమన్న వైసీపీ నేత బొత్స. సిబిఐ సమగ్ర విచారణతోనే నిజానిజాలు నిగ్గు తేలుతాయని స్పష్టీకరణ. పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ హరిబాబు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు దిశగా ప్రజలు సమాయత్తం కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.